అందరికీ నమస్కారం. బాపట్ల పార్లమెంటు పరిధిలోని వేమూరు నియోజకవర్గం మీద కూడా మళ్ళీ మేరుగు నాగార్జున మాజీ మంత్రిగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున కన్నేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా కొంతమంది ద్వారా సిఫార్సులు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈయన 2009 నుంచి 2019 వరకు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. 2024లో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మారుస్తున్నారు అనే ఒక దీంతో జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కూడా కట్టుబడి ఆయన సంతనూతలపాడు నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. ఇక్కడ భారీగా 30,000కు పైగా ఓట్లతోటి కూడా ఓటమి పాలైన తర్వాత మేరుగు నాగార్జున యూటర్న్ రాజకీయాలు తీసుకున్నారని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మేరుగు నాగార్జునని గమనించి ఆయనకు బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ ఆయన సంతృప్తిగా లేడు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ అంటూ నాగార్జునకు లేదు. సో సంతనూతలపాడు నియోజకవర్గం మీద ఆయనకు అంత ఇష్టం లేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వేమూరు నియోజకవర్గానికి మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆయన్ను బదలాయించాలని చెప్పి కూడా ఆయన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అనేక సిఫార్సులు చేయించుకునే పనిలో ఉన్నారు. వేమూరు నియోజకవర్గంలో కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వరకుటి అశోక్ బాబును ఆయన అంతకుముందు వరకు కొండపి సమన్వయకర్తగా ఉంటే ఆయన తీసుకెళ్లి వేమూరు నియోజకవర్గంలో సమన్వయకర్తగా బదిలీ చేయడం జరిగింది. సో ఈయన 2024 ఎన్నికల్లో అక్కడ అంత ప్రభావం చూపించలేకపోయారని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మళ్ళీ తిరిగి కొండేపికి బదలాయిస్తే తాను వేమూరు నియోజకవర్గంలో కూడా మళ్ళీ సమన్వయకర్తగా కూడా వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అనేక సార్లు కూడా మేరుగు నాగార్జున గారు సిఫార్సులు పంపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎవరికి ఇష్టమైన నియోజకవర్గం వారికి కేటాయించడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఉన్న నియోజకవర్గాలు 2024లో బదలాయించారు. మళ్ళీ 2024లో కూడా ఎవరికి పాత నియోజకవర్గాలు కేటాయిస్తున్న తరుణంలో కూడా మేరుగు నాగార్జున గంపెడంత ఆశలతో ఉన్నాడని కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ ఆయనతో పాటు ఉన్నటువంటి సెకండ్ లీడర్షిప్ అయితే కోరుకుంటూ ఉంది. వేమూరు కాన్స్టిట్యున్సీలో మేరుగు నాగార్జునకి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కొంత పట్టుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆయన రాజకీయంగా మరింతగా వైసీపీలో ఎదగాలంటే ఇప్పటికే మంత్రి పదవి చేశాడు. ఇంకా దళితులు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళకి అనువుగా ఉండేటువంటి ప్రాంతాలు అదేవిధంగా అనువుగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించాలని దళిత నేతలైతే కోరుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో వేమూరు కాన్స్టిట్యున్సీలో అశోక్ను తప్పిస్తారా, నాగార్జున కొనసాగిస్తారా అనేది కూడా సస్పెన్స్కు తెరపడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది.